ప్రజాస్వామిక పద్ధతిలో మనం అహింస మార్గంలో కాంగ్రెస్ ఇవన్నీ కొట్లాడినాయి. అదే కొంచెం ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలైనా ఇక అందులో కొంతమంది ఎక్స్ట్రీమిస్టులు ఇది మంచిగా చెప్తే ఇనే రకం కాదురా అని ఆయుధాలు పట్టుకొని కొట్లాడారు. అది నక్సలైట్లు. ఓకే, అది మన చట్టాల ప్రకారం ఒక పోలీసోడు ఆర్మీ ఇట్లాంటి వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఆయుధం పట్టుకుంటే తప్పు అంటున్నాం. సేమ్ థింగ్ ఈ రైట్ బావజలో ఉన్న బ్రాహ్మణ పార్టీ వాడు ఈ ఆర్ఎస్ఎస్ వాడు ఆయుధాలు పట్టుకున్నాడు కదా, బజరంగ దళని ఇంకో దళని వీళ్ళందరూ ఆయుధాలు ఎందుకు పట్టుకుంటారు? మరి వాది తప్పు కదా, అది తీవ్రవాద సంస్థ కదా. ఇది తీవ్రవాద సంస్థ అయినప్పుడు మరి ఒక్క ఆర్ఎస్ఎస్ మీద చర్యలు తీసుకున్నారా? ఒక్క సిబిఐ ఈడీ అనేది ఒక్క బీజేపీ నాయకుని అరెస్టులు చేస్తుర్రా అంటే యూఆర్ అబ్యూజింగ్. అర్థమైందా? ఆ క్రమంలో అందులో ఏది నక్సలైట్లను వాళ్ళని ఏరి పారేస్తున్నావు, సల్వా జుడుమన్నావు, ఇంకోటి నీ పేరు ఏది పెట్టినా కానీ వాళ్ళని ఒక ఏమంటారు సమన్యాయం కోసం వాళ్ళకు విప్లవ పంతాలు కొట్లాడుతుంటే ఎవడైతే నిజంగా పేద ప్రజల్ని పీడించుకు తింటుండో వాళ్ళని హింసాత్మకంగా ప్రజలే వాళ్ళని అన్నా అని పిలిచిర్రు. ఓకే, నేను సమర్థిస్తలేను, వాళ్ళు చేసేది వాళ్ళ ఐడియాలజీని సమర్థిస్తున్నా కానీ ఆ విప్లవ పంత కాకుండా శాంతియుతంగా ప్రజాస్వామిక పద్ధతిలో రాజ్యాంగం ఇచ్చిన పద్ధతిలో కొట్లాడడం తప్పులేదని చెప్తున్నా. అది మనకి ఫండమెంటల్ రైట్.